నమస్తే ఎంపీఎల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్ర ఊటీ హర్సిలీ హిల్స్ లో భూ సంతర్పణ, పర్యాటక కేంద్రంలో సొంత వారికి నజరానా. ఇదేమి క్విడ్కో ప్రో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలను కలుపుకుని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపడతామని హెచ్చరిక. యాత్రా సినిమా తీసిన దర్శక నిర్మాతకు భారీ నజరానాగా ఆంధ్ర ఊటీ హర్సిలీ హిల్స్ లో 2 ఎకరాల భూమిని సంతర్పణ చేయడానికి సహించమని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ క్విడ్కో ప్రోకు తెరలేపాడని విమర్శలు గుప్పించారు. యాత్ర సినిమా దర్శకుడికి లబ్ధి చేకూర్చే విధంగా హర్సిలీ హిల్స్ లో 2 ఎకరాల భూమి కేటాయించడం కేవలం క్విడ్కో ప్రో అని ఆరోపించారు. పేదల ఊటీగా పేరుగాంచిన హర్సిలీ హిల్స్ లో భూములు ఎవరికీ కేటాయించవద్దని ఆదేశాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూ సంతర్పణ చేయడం ఏమిటని ప్రశ్నించారు. హర్సిలీ హిల్స్ లో గవర్నర్ వేసవి విడుదల ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తుది దశలో ఇక 1 నెలలో నోటిఫికేషన్ వస్తుందనగా 60 రోజుల్లో ఎన్నికలు వస్తాయనగా ఇప్పుడు కిడ్ ప్రోకు తెరలేపారు. కిడ్ ప్రోకు అంటే ప్రభుత్వం తరపున మేలు చేస్తే ప్రభుత్వం మేలు చేసిన దానికి బదులుగా ఎంతో కొంత ప్రభుత్వం నుండి వారికి సహాయం చేయడం. ఈ విధంగా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కిడ్ ప్రోకో కేసులు ఎక్కువయ్యి ఇతని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులు, సిబిఐ కేసులు అనేకం, దాదాపుగా 32 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ కిడ్ ప్రోకోకు తెరలేపాడు. మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాంతంలోని హార్సిలీ హిల్స్ లో ఆయన కిడ్ ప్రోకోకు తెరలేపాడు. యాత్ర 2 సినిమా తీసినటువంటి మహీధర్ గారికి ఆయన 2 ఎకరాల భూమి, దాదాపు 20 కోట్ల విలువ చేసే భూమిని సినిమా తీసినందుకు గాను కట్టబెట్టేదానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రజలు, ప్రజా సంఘాలు, పార్టీలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజల సొత్తు. ప్రజల సొత్తును ఈ విధంగా సంతర్పణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎవరిచ్చినారు అని చెప్పి మేము అడుగుతున్నాం. గతంలో అనేక సందర్భాల్లో అనేక సార్లు అయినా తప్పులు చేసినా ఇక్కడ హార్సిలీ హిల్స్ లో ఈ రోజు చేస్తున్నటువంటి ఈ తప్పిదము ఘోరమైన తప్పిదం. దీన్ని ఇదివరలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా క్రీడల షాప్కు, క్రీడల అభివృద్ధిని చేసేదానికి దీంట్లో 3 ఎకరాల 74 సెంట్ల భూమిని కేటాయించడం జరిగింది. అందులో 3,60,00,000 క్రీడాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేసి 1,60,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అటువంటి స్థలాన్ని ఎవడు అప్పసొత్తో దానం చేసినట్లుగా ఈయన సినిమా తీసినందుకు ఇవ్వడం చాలా విచారకరం. హార్సిలీ హిల్స్ అంటే పేదవాని ఊటి. పేదలందరికీ, సామాన్యులు ఎండాకాలంలో సేద తీరేటువంటి ఊటి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోనే 4,000 మీటర్లు సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం, అది చల్లనైనటువంటి ప్రాంతం. అక్కడ స్కూల్ కూడా ఉంది. ప్రజలందరూ బెంగళూరు, చెన్నై ఈ విధంగా వేసవి విడిదికి వస్తారు. గవర్నర్ బంగ్లా కూడా వేసవి విడిది కేంద్రంగా అక్కడ ఉంది. అటువంటి ప్లేస్ లో ఇతనికి సంతర్పణ చేయడం ఎంతవరకు సమంజసమో అని చెప్పి మేము అడుగుతున్నాం. దీనిని వెంటనే రద్దు చేసుకోకపోతే మేము వివిధ ప్రతిపక్ష పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు, ప్రజల మద్దతుతో ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. ఆర్టీఓ గారు నిన్న స్థల సేకరణ చేశారు. పోయి ఆగమేఘాల మీద సీఎంఓ ఆఫీస్ నుండి ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి వెంటనే అక్కడ తహసీల్దార్తో కలిసి స్థల సేకరణకు పూనుకున్నారు. గతంలో ఇదే స్థలాన్ని పర్యాటక శాఖ వెనక్కి తిప్పింది. ఫైలు స్థలం ఇవ్వలేము అని. అక్కడ బిల్డింగ్ సొసైటీకి ఇతరులకు కేటాయిస్తే కూడా ఆర్టీఓ గారు అన్నింటినీ రద్దు చేశారు. స్థలాలను కాపాడారు. ఇంతవరకు కాపాడినటువంటి ఈ స్థలాలని ఇప్పుడు ఈ విధంగా ఇవ్వడం సమంజసం కాదు. వెంటనే ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అంతిమ గడియలు దాపురించాయి. ఈ పొయ్యే ముందు ఈ విధంగా మీరు సంతర్పణ చేస్తూ పోవడాన్ని ప్రజలు ఎవరో హర్షించరు. వెంటనే జీవో రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం.